హలో వికాస్ గారు. గౌతమి, నేను మళ్ళీ చేస్తాను. మళ్ళీ ఏం జరిగిందో? వికాస్ గారు, మీకు క్లియర్గా వినిపిస్తుందా? అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఈ మధ్య ఏమైపోయారండి? జైల్లో ఉన్నవాడితో ఎలా మాట్లాడుతుంది? ఏంటి, మమ్మల్ని కలవాలనుకుంటున్నారా? ఎందుకు? మాతో ఏదో చెప్పాలనుకుంటున్నారా? ఏంటది? ఫోన్లో చెప్పండి, పర్వాలేదు. ఏంటి, నిహారిక? ఏం చెప్తున్నారు? వికాస్ లైన్లో లేడు కదా, మరి వికాస్తో మాట్లాడుతున్నట్టు ఎందుకు నటిస్తున్నావు? వికాస్కి నిజంగానే చేశాను, కాకపోతే తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అయినా నేను వికాస్తో మాట్లాడితే నీకేంటి ప్రాబ్లం? నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? నీకు సంబంధించిన రహస్యం ఏమైనా వికాస్ దగ్గరుందా? ఏముంటాయి? ఏం లేవు. లేదు లేదు, ఏదో ఉంది, అందుకే భయపడుతున్నావు. వికాస్ చాలా రోజుల నుంచి ఎందుకు కనిపించడం లేదు? వికాస్ పేరు వినగానే నీ గుండె ఎందుకు జారిపోయిందో తొందరలోనే తెలుసుకుంటాను. ఈ అవని కృష్ణతో నా పెళ్లి జరగనిస్తుందా? ఈలోపు వికాస్ గాడు జైలు నుండి బయటికొస్తే నా పరిస్థితి ఏంటి? నా డబ్బుతో ఎదిగి చివరికి నన్నే జైలుకు పంపిస్తారా? లైఫ్లో ఎవరికైనా ఇంత అవమానం జరుగుతుందా? నేను ఎలాగైనా బయటపడాలి. రేయ్, కాసేపట్లో నువ్వు కోర్టుకు వెళ్ళబోతున్నావు, రెడీగా ఉండు. బ్రో బ్రో ఏంటి? ఒక్కసారి ఫోన్ ఇస్తారా? కుదరదు. చాలా ఇంపార్టెంట్ కాల్, అర్థం చేసుకో. కుదరదని చెప్పాను కదా. నేను బయటికొచ్చాక మీ మేలు మర్చిపోను, మీ రుణం తీర్చుకుంటాను. సరే సరే. హలో హలో, ఎవరండి? స్పీకర్ అంజీ. హలో, ఎవరు? మీ అమ్మాయికి వరుడు కావాలను అని ప్రకటన ఇచ్చారు కదండి, అందుకే చేశాను. రాంగ్ ఇన్ఫర్మేషన్. మేము అలాంటి ప్రకటన ఏమీ లేదండి. మీ పేరు శేఖర్, మీ భార్య పేరు గౌతమి, మీ అమ్మాయి పేరు నిహారికే కదండి? అవునండి. అయితే ప్రకటన కరెక్టే. అబ్బబ్బా, మేమివ్వలేదని చెప్తుంటే అర్థం కాదా మీకు? కోపం వస్తుందా? మీకే అంత కోపం వస్తే మరి నాకెంత కోపం రావాలి? వికాస్? వికాస్నే. నీ కూతురు చేతిలో దారుణంగా మోసపోయిన వికాస్ని, దెబ్బతిన్న పులిని. ఎక్కడున్నావు? నీ కూతురు శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాక ఇంకెక్కడుంటాను? ఏమి ఎరగనట్టు నటించకు బావా. దొంగ జాతకం బయట పెట్టేస్తానని, నిశ్చితార్థం ఆపేస్తానని డ్రగ్స్ డ్రామా ఆడించి నన్ను జైలుకు పంపిస్తుందా? అక్కోయ్ బావోయ్, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినుకోండి. నేను తొందరలోనే బయటికొస్తాను, మీ ముగ్గురిని చంపేస్తాను, తర్వాత మళ్ళీ జైలుకొచ్చేస్తాను. దెబ్బతిన్న పులి ఊరుకుంటుందా? రెట్టింపు పగతో తిరిగొచ్చి బలమైన పంజా విసురుతుంది. ఆ దెబ్బ మామూలుగా ఉండదు. రేయ్,
మా పాలిట ఎముళ్ళ ఎందుకురా ఇలా తయారయ్యావు? నువ్వు బయటకు వస్తావని కళ్ళ కనకు వికాస్. ఏ శేఖర్, నేను వస్తా, మీకు చుక్కలు చూపిస్తా. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నిహారికది దొంగ జాతకం అని నిరూపించే వీడియో నా దగ్గర లేదని నిహారిక అనుకుంటుంది. నేనేమంత పిచ్చోణ్ణి కాదు కదా. మరో కాపీ మరో చోట భద్రంగా దాచుంచా. రేయ్, మమ్మల్ని భయపెట్టడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు. అవును, నీ దగ్గర మరో కాపీ లేదు. నేను రిలీజ్ అయిన తర్వాత ఆ ఆధారాన్ని బిగ్ స్క్రీన్లో రిలీజ్ చేస్తాను. ఉందో లేదో అప్పుడు మీకే క్లారిటీగా తెలుస్తుంది. ఏయ్, జైలు వస్తున్నారు, త్వరగా ఫోన్ ఇవ్వు. అక్క, బావా, బాయ్. ఇంకా మీకు ప్రశాంతంగా నిద్ర పట్టదులే. ఈ విషయం నిహారికకు చెప్దామా? వద్దొద్దు, దానికి చెప్తే పెళ్లి సందడిని ఎంజాయ్ చేయలేదు, డిస్టర్బ్ అయిపోతుంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు కాబట్టి పెళ్లిలోపు బయటికి రాడలేండి. వస్తా, పెళ్లిలోపే బయటికొచ్చి రచ్చ రచ్చ చేస్తా. కృష్ణబాబు నిహారికల పెళ్లి రోజు దగ్గర పడుతోంది. అందుకే మీ అందరితో మాట్లాడాలని పిలిచాను. కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో ప్రస్తావించాలి. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. అందర్నీ పిలిచామన్నారు, మరి మన కథానాయకు రాలేదు. అదిగో వస్తున్నారు. అవని వాళ్ళు కూడా వచ్చేసారు కదా, ఇప్పుడు చెప్పండి. నేను చెప్పబోయేది అందరూ పాజిటివ్ గా తీసుకోండి. మేం పాజిటివ్ గానే తీసుకుంటాం. కొందరుంటారు, వాళ్ళు మాత్రం నెగిటివ్ గా ఆలోచిస్తారు. మంచిని మంచని చెప్పడం, చెడుని చెడని చెప్పడం నెగిటివ్ ఎలా అవుతుంది? నిహారిక చదువుకున్నప్పుడు అలాగే నేర్చుకుందేమో. తమ్ముడు, వదిన మీద అలాంటి సెటైర్లు వేయకూడదురా. అబ్బా, రచ్చ మళ్ళీ మొదలైంది. ముందు విషయమేంటో చెప్పండి అత్తయ్య గారు. ఇలాంటి చిన్న చిన్న గొడవలు మన మధ్య ఉండకూడదు. అపార్థాలకు తావివ్వకూడదు. ఒకరికి విలువిస్తున్నామని మరొకరు బాధపడకూడదు. అది మీరు చూసే చూపులో లోపం ఉంది గాని మేమైతే అలా చూడ్డం లేదు. మీరందరూ మా బిడ్డలే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఒకరికి న్యాయం చెయ్యాలి, మరొకరికి అన్యాయం చెయ్యాలనే ఆలోచనలు మాకు లేవు. కృష్ణ నిహారిక పెళ్లి అందరం కలిసిమెలిసి చేద్దాం, సంతోషంగా జరిపిద్దాం. అప్పుడే జరగబోయే పెళ్లి ఒక వేడుకలా ఉంటుంది. ఏమంటారు? అందరికీ న్యాయం చేస్తామని మీరంటున్నప్పుడు ఇంకేమంటాం? అందరం మంచిగానే ఉంటాం. పిడికిలిలా కలుసుంటాం అత్తయ్య గారు. అవునమ్మా, జరగబోయేది మా తమ్ముడి పెళ్లి, సంబరంగా జరుపుకుందాం. ఏర్పాట్లన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను. అందరూ సహకరిస్తామని సపోర్ట్ చేసి మాట్లాడిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా థ్యాంక్స్. అందరూ మాట్లాడారు గాని అవని శ్రీకర్లు మాట్లాడడం లేదు. మీ వంతుగా మీరు చెప్పాల్సింది చెప్పండి. నేను ఏం మాట్లాడినా మీకు చెడుగానే వినిపిస్తుంది. వద్దులేండి అత్తయ్య. అలా అని మనసులో మాటని చెప్పకపోవడం నీకు నువ్వు చేసుకునే ద్రోహం అవుతుంది. నువ్వు చెప్పే దాంట్లో మంచుండొచ్చు కదా. అది బయటపడకపోతే కుటుంబానికి కూడా ద్రోహం చేసినట్టు అవుతుంది. లోపల ఏదైనా ప్లాన్ చేసుకుని వచ్చారా? చూసావు బావా, అక్క ఎలా మాట్లాడుతుందో. చూడవని, నీ అభిప్రాయాన్ని అందరూ అంగీకరించొచ్చు, అంగీకరించకపోవచ్చు. చెప్పడం మాత్రం నీ ధర్మం. సరే, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి చెప్తాను. మెల్లిగా ఏదో ఫిట్టింగ్ పెట్టబోతుంది.
పెళ్లి జరుగుతుందా జరగదా అనేది దేవుడు రాసినట్టు జరుగుతుంది. అది పక్కన పెడితే నిహారిక మన ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి గమనిస్తే చాలా సందర్భాల్లో చాలా అపశకునాలు జరిగాయి. ఎప్పుడెప్పుడు ఏమేం జరిగాయో ప్రతి సంఘటనని నేను పోసుకొచ్చినట్టు వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈసారి ఈ పెళ్లి ఆగిపోకూడదు అంటే అంత గ్యాప్ ఇవ్వకు, చెప్పు. ఈసారి పెళ్లి ఆగిపోతే కుటుంబానికి అగౌరవం, ఈ జంటకి అవమానం. పెళ్లి ఆగిపోకూడదు అంటూ ఏదో చెప్పబోయావుగా, ముందది చెప్పు. నీ దగ్గర ఏదో పరిహారం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, అదేంటో చెప్పు. చెప్పేస్తున్నాను. నిహారిక జాతకం సరిగా ఉందో లేదో మన కులగురువు దగ్గరికి వెళ్ళి మరోసారి చెక్ చేయించడం మంచిది. ఇది నా అభిప్రాయం మాత్రమే. నేను ఇంట్లోకి అడుగు పెట్టక ముందు చెక్ చేయించారు కదా, మళ్ళీ ఎందుకు? ఇంకోసారి చూపించడంలో తప్పే ఉంది. అందరికీ అన్ని రోజులు బాగుండాలని ఏముంది? ఎంత మంచి జాతకమైనా ఏదో ఒక దోషం ఉంటుంది. దానికి పరిహారం చేయించుకుంటే శుభమే కాని అశుభం కాదు కదా. అత్తయ్య, ఇంతకు ముందులాగే రాశి, నక్షత్రం, వారం, మాసం అన్నీ మరింత లోతుగా పరిశీలించమని కులగురువు గారిని అడిగితే శ్రేయస్కరమని నా అభిప్రాయం. తర్వాత మీ ఇష్టం. అంత అవసరం లేదు కదా అత్తయ్య. అవని చెప్పినట్టు చేయడం మంచిదని నాకు అనిపిస్తుంది. అయితే రేపే గురువుగారి దగ్గరకు బయలుదేరదాం. నిహారిక, గురువుగారిని సంప్రదించటం వలన మనకి మేలే జరుగుతుంది గాని కీడు జరగదు. రేపు బయలుదేరదాం. కథలోకి కొత్త ట్విస్ట్ వచ్చింది. నా మాటని గౌరవించినందుకు థ్యాంక్స్ అత్తయ్య. రా బావా. శ్రీకర్ మిస్ అయితే మిస్ అయ్యాడు. కృష్ణనైనా పెళ్లి చేసుకుని ఇంటి పెత్తనం అంతా దోచేసుకుందామని ఆశపడుతుంటే ఈ అవని ప్రతి దానికి అడ్డం పడిపోతుంది. ఎప్పుడూ లేనిది ఈ మధ్య నిహారిక జాతకం విషయంలో నాకు అనుమానం కలుగుతుంది. అత్తలాంటి జాతకం అయితే ఒక్కటైనా మంచి లక్షణం ఉండాలి కదా. అబ్బా, మూడవుట్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలీదు. పాల్కోవా, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? జాతకం విషయంలో టెన్షన్ గా ఉంది. అమ్మది నీది సేమ్ టు సేమ్ జాతకం కదా, టెన్షన్ ఎందుకు దండగా? అవునవని, ఇద్దరిది ఒకే జాతకమని కులగురువు గారే పరీక్షించి చెప్పిన తరువాత సందేహించడంలో అర్థమే లేదు. కులగురువు గారు చెప్పింది నిజమే అయినప్పుడు, అది వాస్తవమని మనమందరం నమ్మినప్పుడు నిహారిక ఎందుకంత కంగారు పడుతుంది? కంగారు ఉండదా మరి? అదే ఎందుకు అని అడుగుతున్నాను. రేపు గురువు గారు పొరపాటున నా జాతకం గురించి ఏదైనా తప్పుగా చెప్పారు అంటే నా పరిస్థితి ఏంటి? గురువులు సిద్ధాంతులు ఉన్నది ఉన్నట్టు చెప్తారు గాని పొరపాట్లు ఎందుకు చేస్తారు? తప్పుగా ఎందుకు చెప్తారు? వాళ్ళు నందిని నంది అని చెప్తారు, పందిని పంది అని చెప్తారు. నా దురదృష్టానికి నాది అత్తయ్య గారి జాతకం కాదు అని చెప్పారు అంటే అప్పుడు నా గతేంటి? ఏముంది,
పెళ్ళి ఆగిపోతుంది. వామ్మో, అలా జరిగిందంటే నేను తట్టుకోగలనా? తట్టుకున్నా తట్టుకోకపోయినా జాతకం కలవనప్పుడు పెళ్లి జరగదు, కోడలు కాలేదు. అంతేనంటావా? అంతే కదా. అత్తయ్య నన్నొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వదు. మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు అంటూ అత్తయ్య నన్ను బయట గెంటేస్తుంది. నిజంగా అలా జరిగితే చాలా సంతోషం. కానీ అలా జరుగుతుందంటావా? మోసం ఎప్పటికీ జయించదు బావా. ఆలస్యమైన నిజాయితీయే గెలుస్తుంది. అందుకే మన ప్రయత్నం మనం చేద్దాం. అవని ప్రయత్నాలు అలా ఉంటాయి. నన్ను బాగా టార్గెట్ చేసేసింది. చూడు బంగారం, నువ్వు కంగారు పడుతున్నట్టు రేపు పొద్దున్న జరగరాంది ఏదైనా జరిగిందే అంటే నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్నే పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? నిజమే. ఎందుకంటే నేనెవరో నువ్వెవరో తెలియనప్పుడే నిన్ను చూసి నేను బాగా ఇష్టపడ్డాను. అలాంటిది ఇప్పుడెలా వదులుకుంటాను? నా విషయంలో పెద్దన్నయ్య విషయంలో జరిగిన తప్పులను అమ్మా నాన్నలు క్షమించారు, కానీ కృష్ణన్నయ్య విషయంలో అయితే ఖచ్చితంగా జాతకం కలిసిన అమ్మాయితోనే పెళ్లి జరుగుతుంది, లేదంటే జరగదు. అందులో అనుమానమే లేదు. అదే భయం నాకు ఉంది. ఎందుకంటే ఆచారాల విషయంలో వంశాన్ని నిలబెట్టేది మనిద్దరమే అని అత్తయ్య అనుకుంటుంది. నా జాతకంలో ఏదైనా తప్పు దొర్లితే మాత్రం మన పెళ్లి జరగదు. అరే, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. మేహూనా, నేనంతా చూసుకుంటాను. ఇక ఆ విషయం గురించి కాసేపు పక్కన పెట్టి పక్కన పెట్టి నా విషయం ఆలోచించు. ఏం ఆలోచించాలి? అదే, మనకు లైసెన్స్ ఉంది కదా. అబ్బా, అసలేంటి మీ గోలా? బంగారం బంగారం, ఎదురుగా మటన్ బిర్యానీ పెట్టి ఈరోజు వ్రతం తినకూడదు అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. నాకు అస్సలు మూడ్ లేదు. నన్ను ఒంటరిగా వదిలే. అది కాదు, మనిద్దరం ఒకటే రూమ్ లో ఉండడం అవని చూసింది అంటే రూమ్ లో పాము దూరింది, పులి దూరింది అంటూ గోల గోల చేస్తుంది. లైసెన్స్ ఉన్న వాళ్ళకి హద్దులు ఉండకూడదు. లైసెన్స్ గురించి మీతో అనవసరంగా చెప్పినట్టున్నా. రేపు గురువుగారి దగ్గర ఏం జరుగుతుందో ఏంటో. ఇంతకు ముందులాగే జాతకం పేపర్ చూసి అంతా ఓకే అంటే పర్వాలేదు. ఏదైనా తేడా జరిగిందంటే మాత్రం ఈ ఇంటితో నాకిక రామ్ రామ్. నువ్వు అనుమానించావు కాబట్టే నిహారిక జాతకం మరోసారి చూపించడానికి తీసుకొచ్చాం.
జాతకంలో ఎలాంటి సమస్య లేదని తెలిస్తే గనక కృష్ణ నిహారికల పెళ్లి జరిపించే బాధ్యత నీది. అర్థమైందా? ఊ అనడం కాదు. నిహారిక జాతకం సరైందని తెలిస్తే పెళ్లి వరకు నువ్వింకేం మాట్లాడకూడదు. కృష్ణ నిహారికల జోలికి వెళ్ళకూడదు. సరే మావయ్య. ప్రతిసారి నువ్వు నిహారిక పెళ్లిని ఆపాలనే చూస్తున్నావు. ఇక్కడంతా క్లియర్ అయిన తర్వాత ఇకపై అలాంటి ప్రయత్నాలు మానుకో. నేనెప్పుడూ ఏదీ కావాలని చేయనత్తయ్యా. అంతా ఆ దైవమే నాతో చేయిస్తుంది. ఇదిగో ఈ అధిక తెలివితేటలే వద్దనేది.